హలో 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 అందరికీ నమస్కారం. ఏ అరాచకాలైనా సృష్టించవచ్చు, ఎన్ని దౌర్జన్యాలైనా చేయొచ్చు, ఎన్ని ప్రలోభాలైనా పెట్టొచ్చు, ఎంతమందినైనా మన వైపు లాక్కోవచ్చు, ఎంతమందినైనా బెదిరించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఈ క్వాలిఫికేషన్స్తో వారు మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇవ్వడం మనందరం కూడా చూసాం. సరే, వారికి సరైనటువంటి బలం లేకపోయినా మా దగ్గర నుంచి కొంతమంది కార్పొరేటర్లని వాళ్ళు బెదిరించో, భయపెట్టో, ప్రలోభ పెట్టో, లేదా వాళ్ళు తీసుకోనో ఏదో జరిగి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ అయినప్పటికీ వారికి బలం సరిపోకపోయినా, ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అవిశ్వాస తీర్మానం 2/3 మెజారిటీ అనేటువంటిది వారికి ఉండాలి. అది లేనప్పటికీ 4-5 వాళ్ళకి తక్కువైనప్పటికీ ఇంకా ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి, బెదిరించాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అవిశ్వాస తీర్మానం అనేది ప్రజాస్వామ్యంలో ప్రక్రియ. మీ వాళ్ళు సక్కంగా ఉంటే వారికి ఆ ధైర్యం ఎవరిచ్చారు? అంటే మీ వైసీపీ వాళ్ళకు వచ్చనీసాలు ఉండవని నువ్వే చెబుతున్నావా? జంపింగ్ జపాంగాళ్ళు ఎక్కువ మా పార్టీలో అని నువ్వే సర్టిఫికెట్ ఇచ్చేస్తా ఉన్నావా? 3-4 తగ్గారని నువ్వే కూటమి ప్రభుత్వానికి క్లూ ఇస్తున్నావు అయింది. అమరు నీలాంటి వాళ్ళు ఎట్టుకుని జగన్ తాపీ ధర్మారావుల బెంగళూరు ప్యాలెస్లో ఎలా కూర్చున్నాడో ఏంటో. అంతేలే, మరో 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అన్నీ మారిపోతాయనే బెంగలో బతికేస్తా ఉన్నాడు కదా. ఉంటది అంతే ఉంటదిలే.